స్టాలిన్ అంటూనే ఉన్నారు విజయ్ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని. అప్పుడే ఓ వార్నింగ్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసినంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే అనే విషయం సీఎం విజయ్ కి మెల్లమెల్లగా అర్థమవుతోందా? కూటమిని ఒక్కటిగా నడపడం నవరసాలు పండించినంత తేలిక కాదని తెలిసొస్తోందా? ఒకే ఒక్క వార్త టీవీకేని కుదిపేసింది. అలా అయితే తమ మద్దతు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది అనే వార్నింగ్ వచ్చింది కూటమి నుంచి. ఎందుకని, ఏం జరిగిందని? పట్టుమని 10 రోజులు కాలేదు విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కి. అప్పుడే ఒక పెద్ద రాజకీయ పరీక్షను ఎదుర్కొన్నారు ఆయన. ప్రభుత్వ మనుగడకు మిత్రపక్షాల నమ్మకానికి మధ్య సన్నటి గీత ఉంటుందని, దాన్ని బ్యాలెన్స్ చేయడం నాట్ ఏ ఈజీ టాస్క్ అని అప్పుడే అర్థమైనట్టుంది సీఎం విజయ్ కి. ఇక డైరెక్ట్ మ్యాటర్ లోకి వస్తే, ఓవైపు కేబినెట్ విస్తరణ ముహూర్తం దగ్గర పడుతోంది. ఎవరెవరిని తీసుకోవాలి అనే దానిపై ఓ కసరత్తు నడుస్తోంది. ఆ లిస్టు ప్రిపరేషన్ లో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టుగా ఓ వార్త గుప్పమంది. నిప్పులేనిదే పొగరాదుగా. నిజంగానే సీఎం విజయ్ కు ఆ ఆలోచన ఉందో పుట్టి ఊహాగానమో తెలియదు గాని మిత్రపక్షాల నుంచి ఓ వార్నింగ్ వచ్చింది. ఆ వార్త ఇలా వచ్చిందో లేదో బీసీకే అధినేత తిరుమావళవన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆ రెబల్ ఎమ్మెల్యేలకు గనక కేబినెట్ లో బెర్తులు కేటాయిస్తే తాము విజయ్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతుపై పునరాలోచించుకోవాల్సి వస్తుంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అటు సిపిఎం కూడా అదే స్థాయిలో విరుచుకుపడింది. అన్నా డిఎంకేలోని ఏ వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకున్నా ప్రజల తీర్పునకు అది విరుద్ధమే అవుతుందనేది మిత్రపక్షాల వాదన. సో ప్రజా తీర్పును కాలరాస్తూ అన్నా డిఎంకేలోని ఏ వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకున్నా అస్సలు ఊరుకునేది లేదని తెగేసి చెప్పేశాయి కూటమి పార్టీలు. మొత్తానికి 10 కాలాలు పదవిలో ఉండాలనుకున్న పార్టీకి 10 రోజులకే లుకులుకులు వచ్చాయి. మిత్రపక్షాల అల్టిమేటంతో వెంటనే సీన్ లోకి వచ్చారు మంత్రి అర్జున్ ఆధవ. పొలిటికల్ హిట్ ను చల్లార్చడానికి అసలు అన్నా డిఎంకే రెబల్ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకుంటారు అనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం రాజకీయ ఊహాగానాలు మాత్రమే అని కొట్టిపారేశారు. వారిని కేబినెట్ లోకి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ప్రస్తుతానికి విజయ్ సర్కార్ పై ఉన్న పొలిటికల్ సస్పెన్స్ కు తెరపడింది. కానీ ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో మిత్రపక్షాల పట్టును, సీఎం విజయ్ ముందున్న సవాళ్లను స్పష్టంగా చూపిస్తున్నాయి. టీవీకే పార్టీకి వచ్చిన సీట్లు 108 మాత్రమే. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీలో బల పరీక్ష నిరూపణ సమయంలో అన్నా డిఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతిచ్చారు. దీంతో విజయ్ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 144కు పెరిగింది. ప్రస్తుతం కంఫర్ట్ జోన్ లో ఉంది విజయ్ ప్రభుత్వం. బట్ ఎలాంటి రిస్క్ లేదని ఊపిరి పీల్చుకుంటున్న వేళ వచ్చిన ఈ వార్నింగ్ విజయ్ గవర్నమెంట్ కంఫర్ట్ జోన్ లో లేదు అనే విషయాన్ని బయటపెట్టింది. కట్ చేస్తే ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు అన్న స్టాలిన్ మాటలకు అర్థం ఇదే అంటారా?